వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం న్యూస్ అనాలిసిస్ 2 పార్ట్లో చేయబోతున్నాం. మొదటి పార్ట్లోనే యాక్చువల్గా చాలా అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది పొత్తు విషయం. పొత్తు విషయం ఇంకా పూర్తి కాలేదు ఢిల్లీలో, కానీ దాదాపుగా ఒక అవగాహనకు వచ్చారు అని చెప్తున్నారు. అంతేకాదు పొత్తు విషయంలో బీజేపీ వాళ్ళు చాలా సహకార వైఖరి అవలంబిస్తున్నారు, సహకార వైఖరితో ఉన్నారు అనేది సమాచారం. బహుశా ఇవాళ ప్రకటన రావచ్చు. ఇక టైమ్స్ నౌ వాళ్ళు ఎప్పుడు సర్వేలు వేస్తుంటారండి తరచుగా. సో కొత్త సర్వే వేశారు. అందులో గతంలో లాగానే ఇప్పుడు కూడా వైసీపీకి ఎంపీ సీట్లు 21 నుంచి 22 వరకు రావచ్చు. కూటమికి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 3 నుంచి 4 మాత్రమే రావచ్చు అన్నారు. దీని వెనక కథ ఏంటి మాట్లాడుకుందాం. అలాగే వైసీపీ వాళ్ళు 11వ జాబితా రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కర్నూలులో మళ్ళీ కొత్త క్యాండిడేట్ వచ్చాడు. ఆ వివరాలు కూడా చెప్తాను. ఇక బీజేపీ వారు రాజ్యసభకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తిని నామినేట్ చేశారండి. బీజేపీ ఎన్నికల ముందు కరెక్ట్ మూవ్స్ ఎట్లా చేస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దాని గురించి కూడా చెప్తాను. ఇక జోగయ్య గారు కాపు సంక్షేమ సేనని రద్దు చేశారు. ఆ విషయం గురించి కూడా మాట్లాడదామండి. ఇవి కాకుండా ఇంకా చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ముందు మొదటిగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు. 2 రోజులైంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి ఇవాళ 3rd డే యాక్చువల్గా. నిన్న కలవాల్సింది లాస్ట్ నైట్, కానీ మరి అమిత్ షా గారికి, జేపీ నడ్డా గారికి చాలా ముందస్తు కార్యక్రమాలు ఉండటం వల్ల కలవలేకపోయారు. దాంతో ఫైనలైజ్ కాలేదని చెప్పారు. కానీ సీట్ల వ్యవహారానికి సంబంధించి ఒక అవగాహనకి పూర్తిగా వచ్చారు. ఇందులో మెయిన్ పాయింట్ ఏమిటంటే టీడీపీ 140 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలి అనేది ఒక క్లారిటీకి వచ్చారండి. అలాగే 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలి, ఇది ఒక అవగాహన. మిగతా స్థానాలు బీజేపీ, జనసేన పంచుకోవాలి. ఈ విషయంలో బహుశా జనసేనకు ఆల్రెడీ 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో ప్రకటించిన విషయం తెలుసు మనకి. కానీ కొంత బహుశా జనసేన తగ్గించుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు. ఇప్పుడు ఆ చర్చలు జరుగుతున్నాయనేది సమాచారం అండి. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను భాజపా, జనసేన కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లుగా తెలిసింది అనేది ఈనాడు వార్త అండి. దీన్ని బట్టి ఏమిటంటే ఈ 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ స్థానాల్లోనే అడ్జస్ట్ కావాలన్నమాట బీజేపీ అండ్ జనసేన. మరి 24 స్థానాలు ఇప్పటికే ప్రకటించారు కాబట్టి జనసేనకి ఇంకా మిగిలినవన్నీ 6 స్థానాలు మాత్రమే మిగిలినాయి. 6 స్థానాలు మిగిలినాయి కాబట్టి 6 స్థానాలు మాత్రమే బీజేపీకి ఇస్తారా, ఇంకొంచెం పెంచుతారా అనేది ఒకటి. రెండవది, పార్లమెంటు స్థానాలు ఎక్కువ కావాలనేది బీజేపీ వాళ్ళ కోరిక. ఇప్పటికే 3 పార్లమెంటు స్థానాలని పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చారు. అంటే ఇక మిగిలింది 5. కానీ బీజేపీ వారు 6 అడుగుతున్నారని, అందుకోసం జనసేన పార్టీని త్యాగం చేయమని అడుగుతున్నారని సమాచారం అండి. సో మొత్తానికి ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే పొత్తుకు సంబంధించి మోరాల్లెస్ ఒక అవగాహనకు వచ్చినట్లే. జస్ట్ ఒక సీటు అటు ఇటుగా దాన్ని నిర్ణయించాలి. ఇవాళ దాని మీద ఒక ప్రకటన రావచ్చు అని చెప్పి దాదాపు అన్ని పత్రికల్లో వార్త వచ్చింది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఈ ఇష్యూని ప్రజల్లోకి తీసుకువెళ్తుంది అనేది. ఎందుకంటే బీజేపీ పొత్తు అనేది దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఆ విధింద పార్టీ తెలుగుదేశంలో కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీంతోపాటు రాజకీయంగా కూడా కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది టీడీపీకి. కానీ ఇవన్నీ తెలిసే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనుకోవాలి మనం. ఆయన ఇంత సీజన్డ్ పాలిటీషియను, ఆయనకి ఏమాత్రం తెలియదు అని చెప్పి అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా తెలుసు. అయితే ఏ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది, ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాము అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు ఇక టీడీపీ మీద ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే గతంలో కూడా మేము వ్యక్తిగతంగా ఏమీ కోరలేదు పొత్తు ఉన్నప్పుడు కూడా బీజేపీని. ఆ విషయం బీజేపీ కూడా తెలుసు. అందుకనే బీజేపీ కూడా కొంత సహకార ధోరణితో వ్యవహరిస్తోంది ఇప్పుడు ఈ పొత్తుల విషయంలో. రాష్ట్రం కోసమే డిమాండ్ చేశాం కానీ వ్యక్తిగతంగా ఏమీ కోరలేదు అనే విషయం తెలుసు కాబట్టి ఒకటి. రెండవది, ఏపీ అనేది చాలా ఈ మధ్యకాలంలో గందరగోళమైనటువంటి స్టేట్గా మారిపోయింది. దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అంటే అందరి సహకారం కావాలి. మరీ ముఖ్యంగా బీజేపీ ఈసారి అధికారంలో రాబోతోంది కాబట్టి ఢిల్లీలో ఖచ్చితంగా వాళ్ళ సహకారం లేకుండా ఏపీలో ఏమీ చేయడానికి అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎస్పెషల్లీ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు అక్కడ చాలా విచిత్రమైన పరిస్థితులు, చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సో ఆ నేపథ్యంలో బీజేపీ అండ కావాల్సిందే అనేటువంటి అవగాహన, ఆ అవగాహనతో ముందుకెళ్తున్నాం అనేది వాళ్ళ ప్రొజెక్షన్ ఉండబోతోందండి. ఇక బీజేపీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మాకు 400 సీట్లు రావాలి ఈసారి ఎట్లయినా అక్కడ లోక్సభ ఎన్నికల్లో, ఇందుకోసం అని చెప్పి ఆల్రెడీ పాత మరి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కలుపుకుపోతున్నాం అనేటువంటి మెసేజ్ని ఇచ్చారు ఇప్పటికే. బీహార్లో నితీష్ కుమారు, ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఇట్లాంటి పాత మిత్రుల్ని కలుపుకుని వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలుగుదేశం కూడా పాత
మిత్రుడే కాబట్టి వాళ్ళని కూడా కలుపుకుంటున్నాము అని చెప్పి. మూడు పక్షాల నేతలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఎవరూ సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా చర్చించినట్లు చెబుతున్నారు అని ఈనాడు వాడు చెప్తున్నారు. గత అనుభవాలు ఎలా ఉన్నా ఈ సమావేశంలో అందరూ మనసు విప్పి మాట్లాడుకున్నట్టు పేర్కొంటున్నారు. అందుకే జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా ప్రస్తుతం భాజపా కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిపి కుదిరిన 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అది నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్. సో మొత్తంగా 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలు మాత్రమే ఈ ఇద్దరికి కలిపి ఉంటాయండి. ఎవరికి ఎన్ని ఉంటాయి అనేది ఫైనల్గా ఇవాళ తేలుతుందన్నమాట. అంటే దాన్ని బట్టి ఏంటి, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోంది. అదేవిధంగా 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది. సో ఇవాళ శనివారం ఉదయం ఇవాళ 11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారట. మరి అందులో సమావేశం అయితే అధికారికంగా ప్రకటిస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. ఇక దీని మీద సహజంగానే విమర్శలు ఉంటాయి. నేను ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశాడు. బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్లో చేరినా కూడా 2014-19 మధ్యకాలంలో వాళ్ళ ముగ్గురు కలిసి ఇన్ని ఘోరాలు చేశారు రాష్ట్రంలో, మళ్ళీ అవే రిపీట్ అవుతాయి అని చెప్పి చేశారు. ఈ రకమైన ప్రచారం సహజంగానే చేస్తారు, ఏ పార్టీ అయినా చేస్తుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా దీన్ని నెగిటివ్ లైట్లో చూపించడానికి ట్రై చేస్తుంది. దాన్ని టీడీపీ జనసేన బీజేపీ ఎట్లా ఎదుర్కొంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. దీంతోపాటు కొన్ని ఇంప్లికేషన్స్ ఏమిటి అనే దాని మీద నేను విడిగా సపరేట్గా ఒకటి చేస్తానండి. బట్ ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే బీజేపీతో చేతులు కలపడం వల్ల టీడీపీ జనసేన అలయన్స్కి టీడీపీ పార్టీకి జరగబోయే ఎన్నికల్లో ఉండేటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి? ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రధానంగా వైసీపీ మీదనే గురిపెడుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడి నుంచి బహుశా టీడీపీ మీద కూడా బాగానే గురిపెడతారు వాళ్ళు. అదేవిధంగా సిపిఐ సిపిఎం కూడా ఇప్పటి వరకు టీడీపీ పట్ల మెతక వైఖరితో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని. కానీ ఇప్పటి నుంచి బీజేపీతో చేతులు కలిపిన తర్వాత టీడీపీ మీద వామపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి. అదొక విషయం. మూడవది, మామూలుగా సివిల్ సొసైటీలో కానివ్వండి, ఇతరత్రా కానివ్వండి, వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు లేక బీజేపీని వ్యతిరేకించేవారు అదర్వైజ్ చాలామంది ఉన్నారు రాష్ట్రంలో అనేక కారణాల వల్ల. వారందరూ కూడా మరి టీడీపీని వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల అనేదాన్ని కొట్టిపారేయలేము. సో ఈ అంశాల గురించి నేను సెపరేట్గా వేరే ఒక ఎనాలిసిస్ ఇస్తానండి. బట్ ఇవన్నీ కూడా టీడీపీ ముందున్నటువంటి సవాళ్ళు. ఇక టైమ్స్ నౌ వారు ఇంతకుముందు చెప్పినట్టుగా వారు ప్రతి నెలకోసారి కొత్త సర్వేలు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు గతంలో అన్నిసార్లు కూడా వైసీపీకి భారీ ఎత్తున గెలుపు రాబోతోందని చెప్పారండి. సో తాజా దాంట్లో కూడా వైఎస్ఆర్సీపీకి 21 నుంచి 22 సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు. అంటే మోరార్లెస్ లాస్ట్ టైం వచ్చినవే కదా, లాస్ట్ టైం 22 సీట్లు వచ్చినాయి, అన్నీ వస్తాయి. టీడీపీ జనసేన కలిపి 3-4 అన్నారు, బీజేపీని కలపలేదు ఇందులో. 3-4 సీట్లు అన్నారు. ఖాయంగా తుఫానే అని చెప్పి సాక్షి వాళ్ళు వేసుకున్నారు సహజంగానే. టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో వెల్లడి. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్, గతంలోనే నేను దీని మీద కొన్ని స్టోరీలు చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు వాటిని. టైమ్స్ నౌ సర్వే అని చెప్పి. టైమ్స్ నౌ సర్వే ఎవరైతే చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్కి, వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదవిలో ఉన్న వ్యక్తి అవినాష్ అని చెప్పి, అతను టైమ్స్ నౌ తరఫున హైదరాబాద్లో ఆఫీస్ పెట్టి ఏపీలో సర్వేలు చేస్తున్నారు టైమ్స్ నౌ కోసం అని చెప్పి. ఆ చేసేటువంటి అవినాష్ అనే వ్యక్తి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉన్నాడు. సో వీళ్ళంతా ఒకటే, వైసీపీలో ఉన్న వ్యక్తులే టైమ్స్ నౌ తరఫున సర్వేలు చేస్తున్నారు. ఇది చాలా కీలకమైన అంశము. కాబట్టి దీని యొక్క క్రెడిబిలిటీ క్వశ్చనబుల్ అని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నా ఒపీనియన్ అదే. ఇక నిన్న 11వ జాబితా రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎన్ని జాబితాలు రిలీజ్ చేస్తారు, ఎన్ని డజన్ల జాబితాలు రిలీజ్ చేయబోతున్నారు ఎన్నికల ముందు అర్థం కావట్లేదు. 11 జాబితాలు ఎందుకు ఇప్పటికీ అయినా పూర్తి కాల. ఇంకా 11వ జాబితాలో కూడా మొత్తం కలిపి ఒక 3 స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఉందండి. అందులో ప్రధానమైనది ఏంటి, కర్నూలు లోక్సభ. బివై రామయ్య అనే ఆయన్ని కొత్తగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన కర్నూలు లోక్సభ క్యాండిడేట్గా ఉండబోతున్నారు వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కాన్ఫిడెన్స్తో లేడు ఈసారి అని చెప్పడానికి నేను గతంలోనే ఇవన్నీ ఉదాహరణలు చెప్పాను. ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. కర్నూలుకి ఆల్రెడీ ఉన్నటువంటి ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అనే ఆయన్ని తీసేశారు. నెంబర్ 1. ఓకే, ఆయన తీశారు, మరొకరికి ఇవ్వచ్చు, ఎందుకంటే అక్కడ మాకు సర్వేలో ఈయన గెలవడం లేదని తెలిసిందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఆయన తర్వాత రకరకాల పేర్లు వచ్చినాయండి. ఈ పేర్లన్నీ పోయి చివరికి ఇంతియాజ్ అహ్మద్ అని చెప్పి ఒక ఐఏఎస్ అధికారిని వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించి మరీ ఆయన్ని క్యాండిడేట్గా తీసుకుంటున్నామని చెప్పారు. మరి ఏమైందో తెలియదు, ఇంతలోకే ఆయన కూడా పోయాడు. ఇప్పుడు ఇంతియాజ్ అహ్మద్ కూడా పోయి కర్నూలు లోక్సభకి బివై రామయ్య గారు వచ్చారు. అదేవిధంగా అమలాపురంలో కూడా అంతే, అదే గందరగోళం. ఈ అమలాపురంలో
రాబాక వరప్రసాద్ అని చెప్పి జనసేన తరఫున ఎవరైతే గెలిచారో రాజోల్లో ఆయన్ని పెడుతున్నారు. గొల్లపల్లి సూర్యారావు గారినేమో రాజోల్లో పెడుతున్నారట, ఎక్కడైతే రాబాక వరప్రసాద్ గెలిచాడో. యాక్చువల్గా రాజోల్లో సమన్వయకర్త రాబాక వరప్రసాద్ గత కొంతకాలంగా. మరి ఆయన హఠాత్తుగా ఇప్పుడు అమలాపురం లోక్సభకి మార్చారు. మళ్ళీ రాజోల్లో నేను ఉండాలని చెప్పి వరప్రసాద్ అడిగాడండి, అయినా కూడా అక్కడి నుంచి పంపించారు. అమలాపురంలో సిట్టింగ్ ఎంపీ యాక్చువల్గా చింతా అనురాధ అని ఆవిడ మీరు పోటీ చేస్తారు, మీరు ఉండండి అని చెప్పారట. కానీ ఇప్పుడు తాజాగా ఆమెను తప్పించారు, అక్కడ తప్పించి వరప్రసాద్ని పెట్టారు. సో ఆమె పరిస్థితి ఏమిటి తెలియదు. సో ఈ విధంగా ప్రతి లిస్టులో కూడా ఈ రకమైన మార్పులు చేస్తున్నారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కాన్ఫిడెన్స్ తగ్గింది అని చెప్పి అనుకోవాలి. ఈ మధ్య విశాఖ విజన్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు, మాట్లాడుకున్నాం. అందులో కోడికత్తి లాంటి ఒక భవనాన్ని విశాఖపట్నంలో కట్టబోతున్నటువంటి కొత్త సెక్రటేరియట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు అక్కడ. అయితే ఈ విజన్ విశాఖ పేరుతోటి మాట్లాడిన మాటలు మీరు కనుక వింటే అమరావతి మీద విమర్శలు చేసిన వాళ్ళంతా దాని మీద విమర్శలు చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే ఆకాశ హరిమాలు కట్టడం, పెద్ద పెద్దవి 6 లేన్ రోడ్స్ అనడం, ఇట్లాంటివన్నీ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పేదల పరిస్థితి ఏమిటి అని కదా అమరావతిలో మాట్లాడారు. కానీ ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈఏఎస్ శర్మ అని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారి, ఈయన చాలా సివిక్ ఇష్యూస్ మీద చాలా లేఖలు రాస్తారు, అందరికీ తెలుసు అనేక విషయాల మీద. ఆయన ఇప్పుడు లేఖ రాశారు. అదేమిటంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విజన్ విశాఖ ప్రణాళిక ప్రజల సమస్యలపై అవగాహన లేని ప్రైవేటు సంస్థతో తయారు చేయించినట్లు ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు అని చెప్పి విశాఖకి ప్రగతికి కారణమైనటువంటి వ్యవసాయం, పాడి, మత్స్య రంగాల గురించి ప్రణాళికలో ప్రస్తావించలేదు. అంటే మీ ప్రణాళికలు ఇవన్నీ లేవు. మురికివాడల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలకు అవసరమైనటువంటి మరి ఇళ్ల పట్టాలు, విద్య, వైద్య సౌకర్యాలు ఇవన్నీ వీటి గురించి మాట్లాడలేదు. తీర ప్రాంతంలో మత్స్యకారుల గురించి మాట్లాడలేదు. సిఆర్జెడ్ నిబంధనల మేరకు కట్టడాలు ఉండాలి, ఇక్కడ పొల్యూషను నిబంధనల ఉల్లంఘన ఎక్కువగా జరుగుతోంది, దాని గురించి మాట్లాడలేదు. కాలుష్యాన్ని నియంత్రించడం గురించి మాట్లాడలేదు. స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు చూపించిన ప్రణాళికతో ప్రయోజనం ఏంటి అని చెప్పి ఈ లేఖలో ఆయన రాశారండి. గమ్మత్ ఏమిటంటే ఆయన రాశారు బాగానే ఉంది, కానీ అమరావతిలో ఇటువంటి ఇష్యూల మీద విపరీతంగా గడమెత్తి మాట్లాడినటువంటి మేధావులు, హక్కుల సంఘాల నేతలు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరూ కూడా విశాఖపట్నంలో ఈయన మాట్లాడిన మాటల గురించి మాట్లాడాల. ఇక ఎన్నికల ముందు ఎస్పెషల్లీ వైసీపీ వారు చాలా చీప్ క్యారెక్టర్స్ని రంగంలోకి దించి మాట్లాడిస్తారండి. మొత్తం రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసేటువంటి వ్యక్తులు, ఏమాత్రం స్థాయి లేని వ్యక్తులు. తాజాగా పోసాని కృష్ణమురళి అని చెప్పి ఈ చేత బండబూతులు మాట్లాడే వ్యక్తి కదా, ఇతనికి ఏపీఎఫ్డీసీ చైర్మన్ అనే పదవి ఇచ్చారు. ఎవరు అయితే బండబూతులు బాగా తిడతారో వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు. అందులో ప్రముఖుడు పోసాని కృష్ణమురళి. అతను నిన్న రంగంలోకి దించి ఈయన కొత్తగా చెప్పిన విషయం ఏంటో తెలుసా మీకు? రంగాను చంపిన బాబుకు ఓటేయాలా పవన్. ఇప్పుడు ఏంటంటే జనసేన ఓట్లు, పవన్ మద్దతుదారులు, పవన్ సానుభూతిపరులు, లేక కాపు సామాజిక వర్గంలో ఉండే ఓట్లు ఏవి కూడా తెలుగుదేశం పార్టీకి రాకూడదు అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారండి. అందులో భాగంగా చాలామంది కాపు నాయకులను దించి మాట్లాడించారు. అవి సరిపోవడం లేదని చెప్పి ఇదిగో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ చిల్లర స్థాయి నాయకులు అనమాట. పోసాని కృష్ణమురళిని ఒక రాజకీయ నాయకుడని అనాలో లేదో కూడా తెలియదు, అతన్ని దించి మాట్లాడించారు. రంగాను చంపిన బాబుకు ఓటేయాలా అంటే రంగాను చంపినట్టు తేల్చాడు అనమాట కృష్ణమురళి. ఇష్టారాజ్యంగా మాట్లాడతాడు అనుకోండి. ఇక అంతా సాక్షి పత్రికలో తప్ప ఇంకెవరో వేయాల అదృష్టవశాత్తు ఈ వార్తని. ఇక అమరావతికి సంబంధించి ఈ వార్త గతంలో కూడా వచ్చిందండి, దాని వివరాలన్నీ వాళ్ళ ఈనాడులో వచ్చినాయి. అదేంటంటే అమరావతి ఎటువంటి అక్రమాలు చేస్తారు వీళ్ళు అనడానికి ఒక ఎగ్జాంపుల్. రెండవది, అమరావతి కట్టడం వల్ల ఏంటి ప్రయోజనం, అది ఎట్లా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అనే వాళ్ళకు కూడా యాక్చువల్గా ఇందులో సమాధానం ఉంది. అదేంటంటే అక్కడ ఉద్యోగుల కోసం అని చెప్పి కట్టినటువంటి గెజిటెడ్ అధికారులు 4వ తరగతి ఉద్యోగుల కోసం నివాసం ఉండేది కట్టారండి. అవి దాదాపు 80% పూర్తయినాయి. ఇంకొంచెం పూర్తి చేసి ఉద్యోగులందరికీ అక్కడ ఇచ్చుంటే అది ప్రభుత్వం వాటిని తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి హెచ్ఆర్ఏ ఇస్తుంది కాబట్టి ఆ హెచ్ఆర్ఏ సిఆర్డీఏ కడతారు. తద్వారా సిఆర్డీఏకి ఆదాయం వస్తుంది. కాబట్టి సిఆర్డీఏ ఈ రకంగా వాళ్ళు తీసుకున్న అప్పులు తీర్చడానికి ఆదాయ వనరులను ఈ విధంగా కల్పించారు. ఇది ఎగ్జాంపుల్. ఇదేంటంటే ఈ 2000 కోట్లతోటి కట్టారట ఇవన్నీ కూడా లోన్ తీసుకొని. కడితే దానికి మరి డబ్బులు కట్టాలి కదా సిఆర్డీఏ, ఎట్లా కడుతుంది అంటానికి ఇక్కడ మనకు తెలుస్తుంది ఎట్లా కడుతుందో. దీనికి ప్రభుత్వం ఉద్యోగులకి ఈ ఇల్లు ఇచ్చి వాళ్ళకి హెచ్ఆర్ఏ కట్ చేసుకొని ఆ డబ్బులు సిఆర్డీఏ వరకు కట్టాలి. ఆ రకంగా సంవత్సరానికి ఆ ఒక్కదానికే 70 కోట్లు వస్తాయటండి. ఇప్పుడు ఏం జరిగింది, యాక్చువల్గా వాళ్ళు పూర్తి చేయాలి. 80-90% పూర్తి అయినా కూడా పూర్తి చేయకుండా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద కోపంతో. అయితే ఇప్పుడు 2000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు కదా, ఈ లోన్కి డబ్బులు కట్టాలి ఒకటి. రెండవది, మీరు ఇంటికి లోన్ తీసుకున్నారనుకోండి, ఆ ఇల్లు పూర్తయినట్టుగా సర్టిఫికెట్ ఇవ్వాలి బ్యాంకు వారికి. ఇవ్వకపోతే వాళ్ళు దాన్ని నిరర్ధక ఆస్తి ఎన్పిఏ అంటారు.
నాన్ ప్రొడక్టివ్ ఎసెట్ కింద వాళ్ళు ప్రకటిస్తారనమాట. అట్లా ప్రకటించిన తర్వాత ఇక లోన్లు ఇవ్వరు వాళ్ళకి. సో ఆ రకంగా సిఆర్డీఏకి లోన్లు ఇచ్చే అవకాశం ఉండదు ఒకసారి ఎన్పిఏగా ప్రకటిస్తే. ఆ ప్రమాదం వచ్చి పడింది మొన్న లాస్ట్ ఇయర్. వచ్చితే ఎవరికి తెలియకుండా సీక్రెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే, ఇవన్నీ పూర్తయినట్టు ఈ 20%, 10% పనులు ఉన్నాయి కదా, ప్లస్ మొండ కంపలు కూడా తొలగించలేదు కదా, అవన్నీ పూర్తయినట్టు చేసినట్టు, ఉద్యోగులందరికీ అక్కడ ఇల్లు ఇచ్చినట్టు, కేటాయించినట్టు, ఎలకేట్ చేసినట్టు, వాళ్ళందరూ అందులో ఉంటున్నట్టు సర్టిఫికెట్లు పుట్టించారండి. సర్టిఫికెట్లు పుట్టించి గవర్నమెంట్లోనే వాటిని తీసుకెళ్లి సబ్మిట్ చేశారు లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకుకి. 2000 కోట్ల లోన్ ఇచ్చినటువంటి బ్యాంకుకి, యూబీఐ అట లీడ్ బ్యాంకు. ఎందుకు ఇచ్చారయ్యా అంటే ఎన్పిఐ కింద అయ్యే ప్రమాదం వచ్చింది కాబట్టి. ఎంత మోసపూరితమో చూడండి. ఈ స్టోరీ అంతా ఏంటంటే ఆయన నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘించి అన్ని పచ్చి అబద్ధాలు చెప్పి దాన్ని పూర్తి చేయకుండా, దాన్ని ఎవరికి ఎలకేట్ చేయకుండా, అందరికీ తెలుసు ఎవరికి ఎలకేట్ చేయలేదని, ఉద్యోగులు ఎవరు ఉండటం లేదు అమరావతిలో ఆ ఇళ్లలో అని అందరికీ తెలుసు కదా. అయినా కూడా ఎన్ని మోసాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం అంటానికి ఇది ఎగ్జాంపుల్ అండి. ఇక రాజ్యసభకు సుధామూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య. ఈవిడ కూడా చాలా పేరు ఉంది. ఈవిడ కూడా బాగా చదువుకున్న వ్యక్తి, చాలా పుస్తకాలు రాశారు, చాలా ఇన్స్పిరేషనల్ టాక్స్ లాంటివన్నీ ఇస్తారు. ఇప్పుడు ఈవిడ్ని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ని, వీళ్ళు కరెక్ట్గా ఎటువంటి వ్యక్తులను మనం సెలెక్ట్ చేస్తే అవార్డులు ఇవ్వడానికి లేక రాజ్యసభకి నామినేట్ చేయడానికి ఇట్లాంటి వాటిలో అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసుకుంటారు. అవి కాకుండా ఈ విధంగా కరెక్ట్ పర్సన్స్కి చేయడం ద్వారా బీజేపీ చాలా గుడ్ విల్ సంపాదించిందండి గతంలో కూడా. మీరు మొన్న భారతరత్న అవార్డ్స్ తీసుకోండి, కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు, పివి నరసింహరావుకి ఇచ్చారు, ఎంఎస్ స్వామినాథన్ గారికి ఇచ్చారు, చరణ్ సింగ్కి ఇచ్చారు, ఎల్కే అద్వానీ గారికి ఇచ్చారు. 5గురికి ఇచ్చారు. యాక్చువల్గా ఒకరికే ఇస్తారు, కానీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇచ్చినా కూడా డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఇచ్చారు అనేటువంటి పేరు అయితే వచ్చింది కదా బీజేపీకి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈవిడ డిజర్వింగ్ క్యాండిడేట్ సుధామూర్తి అనే ఆవిడకి, ఎందుకంటే ఆవిడేం ఆశించదు కదా, ఏదైనా ఉంటే కాంట్రిబ్యూట్ చేస్తారు, సహకారం అందిస్తారు. కాబట్టి ఆవిడకి వచ్చేది ఏమీ లేదు. ఆవిడకి ఇవ్వడం వల్ల ఎంతో కొంత మేలే జరుగుతుంది సమాజానికి, దేశానికి. సో ఆ రకంగా బీజేపీ ఇటువంటి విషయాల్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటుంది ఎప్పటికప్పుడు. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు అటువంటి డెసిషన్ తీసుకుంది. ఇంకో డెసిషన్ కూడా తీసుకుందండి. అదేంటంటే వంట గ్యాస్ మీద 100 రూపాయలు తగ్గించడం. గతంలో మొన్న రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు 200 రూపాయలు తగ్గించారు, ఇప్పుడు 100 రూపాయలు తగ్గించారు. ఇది పూర్తిగా అంటే మహిళా దినోత్సవ కానుక అని చెప్పి ప్రధాని గారు ప్రకటించారు, కానీ ఇది ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చేసిందే. ఎందుకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చేది ఏదో బాగా తెలుసండి బీజేపీకి, నరేంద్ర మోదీ గారికి. వంట గ్యాస్ మీద తగ్గిస్తే వెంటనే చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట జనంలో, మధ్య తరగతిలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తగ్గించారు. ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది రాబోయే ఎలక్షన్స్లో. ఇక చాలా ఆసక్తికరమైన వార్త, కాపు సంక్షేమ సేన తాత్కాలికంగా రద్దు అట ప్రకటించారు హరిరామ జోగయ్య గారు. ఏమని చెప్తున్నారంటే, పవన్కు సలహాలు ఇవ్వడం నాకు శాపంగా మారింది, జన సైనికులు కొందరు అమర్యాదగా మాట్లాడుతున్నారు, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేయడంతో చాలా నష్టపోయాం, మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదని ఈ నిర్ణయం. అదేమిటో తెలియలేదు. ఆయన అందరూ తిడుతున్నారు జన సైనికులు, అందువల్ల మూసేశాడా లేకపోతే దీనివల్ల పవన్ కళ్యాణ్కి నష్టం జరుగుతుందని రద్దు చేశాడా తెలీదు. మొత్తానికి హరిరామ జోగయ్య గారు కాపు సంక్షేమ సేన పేరుతోటి మరి మొన్నటిదాకా లేఖలు రాస్తున్నాడు, ఇప్పుడు రద్దు చేశారని అంటున్నాడు. మరి ఇక నుంచి ఆయన సొంత హోదాలో రాస్తాడేమో లేఖలు, తెలియదండి. ఇక కాంగ్రెస్ వాళ్ళు తొలి జాబితా రిలీజ్ చేశారండి ఎంపీస్కి, 39 మంది అభ్యర్థుల లిస్టు తోటి. ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు ఒక 3 ఉన్నాయి. ఒకటి, రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేస్తున్నాడు. గతంలో కూడా అక్కడే పోటీ చేశాడు 2018లో, కానీ ఈసారి వేరే చోట నుంచి చేయొచ్చు అన్నారు. తెలంగాణ అన్నారు, ఉత్తరప్రదేశ్ అన్నారు, అవేవి కాదు, వైనాడ్ నుంచే పోటీ చేస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, శశి థరూర్ తిరువనంతపురం నుంచి 4వసారి పోటీ చేయబోతున్నాడు. శశి థరూర్ లాంటి విద్యాధికులు సహజంగా, అందులోనూ మాజీ బ్యూరోక్రాట్లు, అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో పనిచేశాడు ఆయన, అంతర్జాతీయ సంస్థలో పనిచేశాడు. అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో రాణించరు. కానీ శశి థరూర్ ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికయ్యాడండి తిరువనంతపురం నుంచి ఎంపీగా, 4వసారి పోటీ చేయబోతున్నాడు, మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఇక 3వ పాయింట్, రాజ్ కుమార్ గారి కోడలు, అలాగే బంగారప్ప అని చెప్పి కాంగ్రెస్లో పెద్ద నాయకుడు ఉండేవాడండి కర్ణాటకలో, ఆయన కూతురు గీతా శివరాజ్ కుమార్, ఈవిడ శివమొగ్గ నుంచి ఈవిడికి టికెట్ ఇచ్చారట. అదొక విశేషం ఈ లిస్టులో. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా ఏడిపిస్తుందో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయినా కూడా కొంతమందిని వాళ్ళ పెట్టేసుకున్నారండి. అందులో ఒక వ్యక్తి సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పేరుతో ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారు. ఈ వెంకటరామరెడ్డి ఎట్లా ఎన్నికవుతున్నాడు ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం అన్నతోటి ఆయన బాగా చెలరేగిపోతున్నాడు అనేటువంటి వార్తలు చాలా చూసాం. ఇప్పుడు ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, పార్టీకే మీరు ఓట్లు వేయాలని చెప్తున్నాడండి. సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అయ్యుండి ఉద్యోగంలో ఉంటూ ప్రభుత్వంలో ఈయన
జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడు ధైర్యంగా. మనకు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వ ప్రతిష్టను పెంచుదాం అని చెప్పి సాక్షుల పెద్ద వార్త తీసుకున్నారు. జగన్ ఇచ్చేసాడు వచ్చేసాడు అని చాలా చెప్పి ఈయన గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడట. బహిరంగ లేఖ రాశారటండి. కాబట్టి మీరంతా ఓట్లు వేయాలని చెప్తున్నాడు. యాక్చువల్గా ఇది ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధం అండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇట్లాంటివన్నీ అడ్డగోలుగా జరుగుతూనే ఉంటాయి. అడిగేవాళ్ళు లేరు. ఇవ్వండి ఇవాళ ఫస్ట్ పార్ట్లో వార్తల విశ్లేషణ. సెకండ్ పార్ట్లో నేను ఇవాళ ఒక అంశం మీద ఫోకస్ చేయదలుచుకున్నాను. అదేమిటంటే ఐఎంజీ భారత అనేటువంటి కేసులో ఒక తీర్పు వచ్చింది మొన్న. దాని మీద నిన్న పేపర్లో వార్తలు వచ్చినాయి. ఇవాళ సాక్షిలో పెద్ద వార్తలు వచ్చినాయి. ఇందులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఐఎంజీ భారత అనే పేరుతోటి భారీ ఎత్తున హైదరాబాద్లో భూములు ఇచ్చాడు, అక్రమం చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అప్పుడు, దీని వెనక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనే అంశాన్ని నేను పార్ట్ 2లో మాట్లాడతానండి.